నా దేవుని ప్రజలారా, ఈ దినాన నీ జీవితంలో కూడా సమస్య ఎరికో గోడలాగా ఉన్నదేమో. ఆర్థిక సమస్యలు కొంతమంది ముందున వచ్చి అలాగ అడ్డుపడిపోయి ఉంటాయి ఎరికో గోడలు. ఇవి పోవు, జీవితం ముగించుకోవడమే ఇక శరణ్యం అనుకుంటూ ఉంటారు. లేదంటే వ్యాధి ద్వారా పీడించబడుతూ, సాతాను దురాత్మ శక్తుల ద్వారా పీడించబడుతూ, పోరాటం చేస్తూ చేస్తూ, శత్రువులు, ఇరుగు పొరుగువారు, బంధుమిత్రాదుల చేత పోరాటం చేస్తూ ఈ ఎరికో గోడలు ఇంకా కూల్చబడవని అనుకుంటారు. కానీ ఎరికో గోడల కన్నా శక్తిమంతుడు నీ దేవుడు. హల్లెలూయా. విశ్వాసంతో ఒక మాట పలకాలి. అందుకనే యేసయ్య అంటాడు, నీలో ఉండే విశ్వాసం అది చిన్నదైనా కావచ్చు, అయితే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఈ కొండని ఎత్తి సముద్రంలో పడవేయబడును గాక అన్నప్పుడు ఆ కొండ ఏమైపోతుంది? సముద్రంలో పడివేయబడుతుందంట. నీలో విశ్వాసం ఉన్నట్లయితే కంబలి చెట్లు పెరిగి వేయబడును గాక అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో ఆ కంబలి చెట్లు వేర్లతో సహా పిక్కిలి వేయబడుతుంది. హల్లెలూయా.